ముభావం, నిశ్శబ్దం వెనుక తుఫాను. ఎప్పుడో అప్పుడు బాంబు పేల్చుతారా? అన్ని మనసులో పెట్టుకొని ఒకేసారి వదులుతారా? కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై అంతర్మదనం. జిల్లాల పర్యటనలో అనూహ్యం జరగబోతుందా? పవన్ కళ్యాణ్ కు జ్వరం వస్తే స్వయంగా సీఎం చంద్రబాబు వెళ్లి పరామర్శించడం ఏంటి? ఒక్క జ్వరానికే పరామర్శన? వింతగా విచిత్రంగా లేదు. ఏదో ఇంటెలిజెన్స్ సమాచారం చంద్రబాబుకు అంది ఉంటుంది. పవన్ కళ్యాణ్ చాలా అసంతృప్తిగా ఉన్నారనే రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు. తానే స్వయంగా కదలకపోతే కొంప మునుగుతుందని చంద్రబాబు భావించి ఉండొచ్చు. పైగా దీనంతటికీ కారణం టీడీపీ నేతలేనని చంద్రబాబుకు బాగా తెలుసు కూడా. అందుకేనా ఆ పరామర్శ? అసంతృప్తి ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటున్నారు. త్వరలో జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేసుకుంటున్నారు జనసేనాని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ నోటి నుంచి మాట రాకూడదని చంద్రబాబు తాపత్రయపడుతున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి చీలిపోకూడదు. ఇదొక్క సూత్రాన్నే బోటం లైన్ గా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకోసం ప్రభుత్వ పరంగా తప్పులు కనిపిస్తున్నా పట్టి పట్టనట్టే కనిపిస్తున్నారు. రైతులు సమస్యల్లో ఉన్నా దగ్గరికి కూడా వెళ్లలేదు. గిట్టుబాటు ధర రాక అల్లాడిపోయినా పవన్ మనసు కరగలేదు. అంతేందుకు, ఆయనకు అవమానం జరిగినా, అన్నయ్య చిరంజీవిని అవమానించినా కిక్కురుమనడం లేదు. వీటన్నిటికీ కారణం కూటమిలో చీలిక రాకూడదని. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కూటమిలో పెద్దగా ఇమడలేకపోతున్నట్లే కనిపిస్తుంది. ప్రధానంగా టీడీపీ నుంచే పవన్ కళ్యాణ్ కు సమస్యలు ఎదురవుతున్నాయి. నిండు సభలో బోండా ఉమా చేసిన అవమానం చిన్నదేం కాదు. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరు అనే మాట తక్కువదేం కాదు. గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, అయోధ్య రామరెడ్డి రామ్కి వాళ్ళని ఎందుకు వదిలేశారు? మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి. ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన. ఆ వెంటనే అది అసెంబ్లీ సెషన్ లో బాలయ్య చేసిన రచ్చ ఎవరూ మర్చిపోలేరు. ఈ రెండు సంఘటనలు టీడీపీ ఎమ్మెల్యేల నుంచి నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్ కు తాకినవే. అటు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ టీడీపీతోనే ప్రాబ్లం. అక్కడి మత్స్యకారులను టీడీపీ నేత వర్మ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని లోకల్ టాక్. సో టీడీపీ కారణంగా పవన్ కళ్యాణ్ కు ఊపిరి ఆడడం లేదు. చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో అప్పుడు బ్లాస్ట్ అయ్యేలాగే కనిపిస్తున్నారు.